So wonderful evening and abundance welcome to all my dear lovely friends. Ho'oponopono for money and a 5 day session ని స్పెషల్ గా డిజైన్ చేయడం జరిగింది ఎస్పెషల్లీ ఫర్ ఉమెన్. ఓకే, ఎందుకు అంటే లాస్ట్ 17 years గా నేను నా లైఫ్ మీద ఏదైతే వర్క్ చేస్తూ ఉన్నానో, అలాగే సమ్ హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ కేస్ స్టడీస్ చేశాను విమెన్ రిలేటెడ్. అండ్ అలాగే లాస్ట్ 2 years నుండి డైరెక్ట్ గా సెషన్స్ ని కూడా కండక్ట్ చేస్తూ ఉన్నా అండర్ స్నేహ. అయితే కంప్లీట్ గా ఇవన్నీ విషయాల్ని ఒక పాయింట్ గాని తీసుకొస్తే అర్థమవుతుంది ఏంటంటే, విమెన్ లిమిటేషన్స్ లో ఉండిపోతూ తను ఎంత అబండెంట్ గా తన లైఫ్ ని జీవించాలో అది మిస్ అవుతూ ఉంది. ఓకే, అయితే ఈ క్రమంలో నేను లాస్ట్ 2 years నుంచి దగ్గర దగ్గర ఒక 25 డిఫరెంట్ కోర్సెస్ కండక్ట్ చేశాను. ఓకే, రిలేషన్షిప్ మీద, మైండ్ సెట్ మీద, అలాగే హెల్త్ రిలేటెడ్, స్పిరిచువాలిటీ రిలేటెడ్, మనీ రిలేటెడ్ ఇవన్నీ చేసి ఒక స్టడీ చేసిన తర్వాత ఎక్కువ మంది నా దగ్గరికి వస్తూ ఉండేటప్పుడు అఫ్ కోర్స్ పర్సనల్ పవర్ లో ఉండడం వల్ల, కాన్ఫిడెన్స్ లో ఉండడం వల్ల రకరకాల ట్రబుల్స్ ఫేస్ చేస్తూ ఉన్నారు. అలాగే రిలేషన్స్ లో చాలా 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 ట్రబుల్స్ ఫేస్ చేస్తూ ఉన్నారు. ఇంకంతకన్నా ముఖ్యమైనది ఏంటంటే ఫైనాన్షియల్ గా చాలా ట్రబుల్స్ ఫేస్ చేస్తూ ఉన్నారు. అంటే ఇవన్నిటికి కూడా ఇంటర్ లింక్ ఉంది. ఓకే, ఫైనాన్షియల్ గా ఎప్పుడైతే అబండెంట్ గా ఉంటామో ఆటోమేటిక్ గా మిగతావన్నీ కూడాను సెట్ అవుతూ ఉంటాయి లైఫ్ లో. కానీ ఏం చేయాలి, ఎలా చేయాలి అన్న ఐడియా లేకపోవడం, ఒక క్లారిటీ లేకపోవడం, ఆ ఏదైతే మనం ఒక పర్టికులర్ కేజ్ లో ఉండిపోతున్నామో, అంటే మన మైండ్ లో మనం క్రియేట్ చేసుకొని ఇదే నా లైఫ్ ఇలాగే ఉంటది, మన చుట్టుపక్కల వాళ్ళ లైఫ్ ఇలాగే ఉంటున్నాయి, సో మన లైఫ్ కూడా ఇంతే అని అనుకుంటూ ఉంటుంటాం కదా. సో దానిలోనే అలా 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 అక్కడ ఇలా తిరుగుతున్నాను. ఏదో అయిపోవాలి జీవితంలో అనుకుంటే ఏమీ అవ్వక ఒక రకమైన డిస్సాటిస్ఫాక్షన్ మనకి తిరిగి యాడ్ అవుతుంది మన లైఫ్. ఓకే, సో ఆ సిచ్యువేషన్స్ అన్నిటి నుండి కూడాను బయటపడాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనీకి సంబంధించి మనకి సరైన నాలెడ్జ్ ఏర్పడాలి. ఓకే, ఏర్పడి మనీకి సంబంధించి మనం మనలో ఏ బ్లాకేజెస్ అయితే వేసుకుంటూ ఉన్నామో, క్రియేట్ చేసుకుంటూ ఉన్నామో వాటి నుండి బయటపడాలి. బయటపడితే ఆటోమేటిక్గా మనం ఎప్పుడు ఏది చేయాలో, ఎలా చేయాలో, ఫైనాన్షియల్ గా ఎలా మనం ఇండిపెండెంట్ అవ్వాలో అర్థమవుతుంది. ఓకే, చాలా మంది చాలా మోటివేషనల్ వీడియోస్ వింటూ ఉంటుంటారు, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వీడియోస్ వింటూ ఉంటుంటారు యూట్యూబ్స్ లో. ఓకే, మీరు ఒక్క రాత్రిలో ధనవంతులు అయిపోవచ్చు, లేదా ఈ మంత్రం 9 సార్లు చదివితే డబ్బు మీ వైపు అట్రాక్ట్ అవుతుంది, ఇలాంటి రకరకాలు ఉంటూనే ఉంటాయి. మీరు కూడా అవన్నీ ప్రయత్నించే ఉంటారు. ఓకే, ఏవి ఎంతవరకు ఎలా పనిచేస్తాయి మీకే తెలుసు, నేను చెప్పక్కర్లేదు. ఓకే, నేను అలాంటివేవి మీకు చెప్పను. ఓకే, ఎందుకంటే కర్మ సిద్ధాంతాన్ని 100% నేను నమ్ముతాను. ఓకే, అలాగే ఆ విశ్వశక్తి, భగవత్ శక్తిని నేను 100% నమ్ముతాను. మీలో ఎవరెవరికి భగవంతుడి మీద నమ్మకం ఉంది, జస్ట్ టైప్ ఇట్ ఇన్ ద చాట్ బాక్స్ గాడ్, GOD, గాడ్. ఎవరెవరికి భగవంతుడి మీద నమ్మకం ఉంది? ఎస్, వెరీ గుడ్. ఎస్, సో ప్రతి ఒక్కరికి కూడాను భగవంతుడి మీద నమ్మకం ఉంది. అలాగే ఆ యూనివర్సల్ ఎనర్జీ ఏదైతే ఉందో కంప్లీట్ గా నేను నమ్ముతా. మరి మీరు కూడా నమ్మితే యూనివర్సల్ ఎనర్జీ, యుఈ అని టైప్ చేయండి కామెంట్ లో. యుఈ, యూనివర్సల్ ఎనర్జీ. ఎస్, వెరీ గుడ్. And I request all my dear lovely friends, please on your videos and be with me for half an hour. ఈ రోజు మనం హాఫ్ అన్ అవర్ అంటే హాఫ్ అన్ అవరే బంద్ అయిపోద్ది సెషన్. ఓకే, ఎందుకంటే నాకు 8 o'clock మళ్ళీ నా యాజ్ యూజువల్ సెషన్ ఉంది, సిల్వర్
మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సంబంధించి ఎంపవరింగ్ మైండ్స్, అండ్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ 5 డిఫరెంట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఫర్ గ్రోత్ టుడే. So I cannot spend much time, okay, than half an hour today. So I request all of you to on your videos and then sit in a particular place and let us focus here. ఎందుకంటే మనం చాలా ఇంపార్టెంట్ ప్రాక్టీసెస్ ఇప్పుడు చేయబోతున్నాం. మీ ఫోకస్ ఎక్కడ ఉండి మీరు సెషన్ లో ఉంటే దాని తాలూకా ఫలితం అన్నది మీరు ఎంత పొందాలో అంత పొందడం అవ్వదు. ఓకే, సో యా, థ్యాంక్ యూ. అండ్ ఎవరైతే వేరే పనుల్లో మేము బిజీగా ఉన్నాం, మాకు ఇవి చేయడం అవ్వదు అనుకున్న వాళ్ళు కొంచెం ఫోకస్ చేయడానికి ప్రయత్నించండి. ఎందుకంటే వేర్ అవర్ ఫోకస్ గోస్ అవర్ ఎనర్జీ ఫ్లోస్. ఓకే, మనం దేని మీద ఫోకస్ పెడతామో మన ఎనర్జీ అటే ఫ్లో అవుతుంది. మన ఎనర్జీ ఎటు ఫ్లో అయితే అటువంటి యాక్షన్స్ తీసుకుంటాం. మనం ఎటువంటి యాక్షన్స్ తీసుకుంటాం అటువంటి రిజల్ట్సే వస్తాయి. కాబట్టి హాఫ్ ఎన్ అవర్ ఫర్ అవర్ సెల్ఫ్, 24 అవర్స్లో ఒక్క అరగంట మన కోసం మనం, మన భవిష్యత్ కోసం మనం, మన పిల్లల భవిష్యత్ కోసం మనం స్పెండ్ చేయడానికి వీలు లేదా అన్నది ఒకసారి ఆలోచిస్తే మనకి అన్ని అర్థం అవుతాయి. ఎందుకంటే దేశానికి ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ కూడా వాళ్ళ సెల్ఫ్ కోసం వాళ్ళు టైం స్పెండ్ చేసుకుంటుంటారు. హెల్త్ పరంగా, ఇమోషనల్ గా, ఫైనాన్షియల్ గా వాళ్ళకి వాళ్ళు ప్లాన్స్ చేసుకోవడం, వాళ్ళకి వాళ్ళు ఇంప్లిమెంట్ చేసుకోవడానికి అన్ని కూడా చేస్తూ ఉంటారు. సో మనం కూడా మన కోసం కొంత సమయాన్ని ఉపయోగిస్తే ఖచ్చితంగా మన లైఫ్ లో కూడా మనం వండర్స్ చేసుకోవచ్చు. ఓకే, సో మా కొత్త ఫ్రెండ్ కూడా ఉన్నారు ఇక్కడ, ఉషా గారు. హార్టీ వెల్కమ్ అమ్మా టు అవర్ లవ్లీ మీట్. యా, సో మనం తర్వాత మాట్లాడదాం మళ్ళీ. ఓకే, నౌ ఇట్ ఈస్ డ్యూ టు షార్ట్ ఆఫ్ టైమ్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు టాక్ అట్ ప్రెజెంట్. ఓకే, యా, డన్. సో హోపనపోనో అంటే ఏంటి, అలాగే మనీకి దానికి రిలేషన్ ఏంటి అన్నది మనం ఫస్ట్ డే మాట్లాడుకున్నాం. అలాగే నిన్న ఏంటంటే హోపనపోనోకి సంబంధించి అసలు ఈ మనీకి రిలేటెడ్ ఏవైతే మన బ్లాకేజెస్ క్రియేట్ చేసుకున్నామో నిన్న మీకు ఒక 15 చెప్పాను నేను. ఆ 15 లో ఎవరికి ఎన్ని కనెక్ట్ అవుతున్నాయి చూసుకోండి అని చెప్పా. సో చాలా మంది అన్ని అవుతున్నాయి అన్నారు. కొంతమంది అందులో 9, కొంతమంది 6, కొంతమంది 10, కొంతమంది 12 ఇలా చెప్పారు కదా. అంటే ఏంటి, మనం ఫైనాన్షియల్ గా బ్యాక్ అయ్యి ఉండడానికి కారణం ఎవరో కాదు, మనమే. ఓకే, తర్వాత ఇంకొక విషయం ఏంటంటే యద్భావం తద్భవతి. మనం ఎలా ఆలోచిస్తే అలాగే ఉంటాం, ఏం ఆలోచిస్తే అదే పొందుతాం. ఓకే, కాబట్టి ఇది మోస్ట్ 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 ఇంపార్టెంట్. కాబట్టి ఎవరెవరైతే నేను ఫైనాన్షియల్ గా ఇండిపెండెంట్ అవ్వాలనుకుంటున్నా, లేదా నా కుటుంబానికి సంబంధించి ఏవైతే ఖర్చులు అవన్నీ ఉన్నాయో నేను నా భర్తకి సపోర్ట్ చేయాలనుకుంటున్నా, నేను ఆర్థికంగా ఎదిగి నా కుటుంబాన్ని, నా పిల్లల్ని, నన్ను నేను కూడా అభివృద్ధి చేసుకుందాం అనుకుంటున్నా అని మీలో ఎవరైనా అనుకుంటే జస్ట్ టైప్ ఇట్ ఇన్ ద చాట్ బాక్స్, ఐ యామ్, నేను, ఎస్ ఐ యామ్, వెరీ గుడ్. ఓకే, ఐ యామ్. ఎందుకంటే అది మనకి 100% మనసులో ఉన్నప్పుడే అవుతుంది, లేకపోతే అవ్వదు. సో మనం ఇప్పుడు ఈ హాఫ్ అన్ అవర్ ఏదైతే చేస్తున్నామో కంప్లీట్ గా మీ ఫోకస్ ఇక్కడే ఉంచండి. మీకు పెన్ ఆర్ పేపర్ దగ్గర ఉందా లేదా చూసుకోండి, లేదంటే వెంటనే తెచ్చేసుకోండి విత్ ఇన్ సెకండ్స్, ఫాస్ట్. యా, అండ్ ఇక్కడ మనం చేసే యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో కంప్లీట్ ఇన్వాల్వ్మెంట్ అవసరం, ఫోకస్ అవసరం. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు ఆన్ యువర్ వీడియోస్ సో దట్ ఐ కెన్ సీ వెదర్ యు ఆర్ డూయింగ్ ఇన్ ద రైట్ వే ఆర్ నాట్. ఓకే, అదర్వైజ్ జస్ట్ మీరు యూట్యూబ్ లో వీడియో చూసినట్టే అనిపిస్తుంటది, విన్నట్టే అనిపిస్తుంటది. ఓకే, దేర్ వాంట్ బి డైరెక్ట్ కనెక్షన్ బిట్వీన్ యూ అండ్ మీ. యా, సో ఈ రోజు మన ముఖ్యమైన టాపిక్స్ ఏంటంటే రిలీజింగ్ అండ్ రికగ్నైజింగ్ లిమిటింగ్ బిలీఫ్ అరౌండ్ మనీ. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రికగ్నైజ్ చేద్దాం, అలాగే రిలీజ్ చేద్దాం మనీ పట్ల మన లిమిటింగ్ బిలీఫ్స్ ఏవైతే ఉన్నాయో. ఇప్పుడు నిన్న నేను మీకు 15 చెప్పాను కదా,
మీరు కొన్ని అందులో ఇవి నాకున్నాయి, ఇవి నాకున్నాయి అనేసి అనుకున్నారు గదా! ఆ తర్వాత మళ్ళీ మీకు చెప్పాను రాత్ర. అంటే నైట్ పడుకునే ముందు ఏం చేయాలో గూడా యాక్టివిటీ చెప్పాను కదా! చేసారా అందరూ నిన్న? కొంతమంది రాసేసి మనకి గ్రూప్‌లో షేర్ చేశారు. నేను చూసా. మిగతా వాళ్ళైతే షేర్ చేయలేదు. మీరు రాసారో లేదో అయితే నాకు తెలీదు. ఓకే. ఆహ్, ఎవరైతే రాసారో వెరీ గుడ్. కంగ్రాచ్యులేషన్స్. ఎందుకు ఇలా అంటున్నానంటే, మోటివేషన్ కోసం, ఇన్‌స్పిరేషన్ కోసం అంటే మనకి బోలెడు వీడియోస్ వస్తూ ఉంటాయి. యూట్యూబ్‌లో ఉన్నాయి, ఫేస్‌బుక్‌లో ఉన్నాయి, ఇన్‌స్టాగ్రామ్‌లో ఉంటాయి. బుక్స్‌లో చదువుకోవచ్చు. ఎలాగైనా గూడా మనం మోటివేట్ అవ్వచ్చు, ఇన్‌స్పైర్ అవ్వచ్చు. బట్ యాక్షన్ టేకింగ్‌కొచ్చినప్పటికే 90% పీపుల్ అండ్ 99% పీపుల్ బ్యాక్ స్టెప్ ఏస్తూ ఉంటారు. ఓకే. మనం ముందే అనుకున్నాం గదా! వి ఆర్ ద 1% పీపుల్. ఓకే. 99% ఏంటంటే ఓన్లీ థింకింగ్ ప్రాసెస్ దగ్గర ఆగిపోతూ ఉంటారు. మనం ఏం చేస్తామంటే యాక్షన్ టేకింగ్‌లోకి వస్తున్నాం. కదా! సో, ఎవరెవరైతే 1%లో ఉందామనుకుంటున్నారో ఖచ్చితంగా యాక్షన్ అన్నది అల్టిమేట్ ప్రిన్సిపల్. ఇది రాసుకోండి మీరు బుక్‌లో. ఓకే. వితౌట్ యాక్షన్ దేర్ ఈస్ నో రిజల్ట్. వితౌట్ యాక్షన్ దేర్ ఈస్ నో రిజల్ట్. ఏదో అనేసుకున్నా అయిపోయిందంటే కాదు. ఏం చేయాలో అది చేసినప్పుడు మాత్రమే మనకి రిజల్ట్స్ అన్నవి వస్తాయి. సో, ఇప్పుడు మీరు కళ్ళు మూసుకొని స్ట్రెయిట్‌గా కూర్చోండి. ఓకే. ఫీల్ ఫ్రీ. మీ వెన్నుపూస స్ట్రెయిట్‌గా ఉండాలి. మీ షోల్డర్స్ ఫ్రీ ఉండాలి. ఓకే. వితౌట్ ఎనీ డిస్ట్రాక్షన్స్ యూ హావ్ టు ఫోకస్. జస్ట్ క్లోజ్ యువర్ ఐస్. లెట్స్ ప్రాక్టీస్ డీప్ బ్రీతింగ్ ఫర్ 3 టైమ్స్. ఇన్‌హేల్, ఎక్స్‌హేల్, ఇన్‌హేల్, ఎక్స్‌హేల్, ఇన్‌హేల్, ఎక్స్‌హేల్. ఇప్పుడు మీ మైండ్, బాడీ అంతా కూడాను చాలా ఫ్రీగా, పీస్‌ఫుల్‌గా ఉంది. యూ ఆర్ కంప్లీట్‌లీ హియర్. నేనేదైతే చెప్తానో మీకు కంప్లీట్‌గా దాని మీద ఫోకస్ పెడుతూ ఉన్నారు. జస్ట్ థింక్ ఓన్లీ 3 పాయింట్స్. మనీ పట్ల మీరు నమ్ముతున్న విషయాలు. ఏవైతే మిమ్మల్ని మనీకి దూరంగా ఉంచుతుందో. ఆ 3 విషయాల్ని మీరిప్పుడు గుర్తు చేసుకోండి. డబ్బులు సంపాదించడం కష్టం. ఇప్పుడు నేను కొన్ని చెప్తూ ఉన్నా. అందులో మీరు చూసుకోండి. మీకు అందులో ఉన్నాయా మీ 3 లేదా వేరే ఇంకేమైనా ఉన్నాయో మీకు తెలుస్తుంది. డబ్బులు సంపాదించడం కష్టం. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఉండే విమెన్ కేవలం ఇంట్లో పనికి మాత్రమే బౌండ్. ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఎప్పటికీ ఉండదు. అలాగే డబ్బులు సంపాదించడానికి ఏదైనా పని చేయాలంటే చాలా టైం ఉండాలి. నా దగ్గర ఆ టైం లేదు. పిల్లలు చిన్నోళ్ళు కాబట్టి నేనేమి చేయలేకపోతున్నాను. నేనంత పెద్దగా చదువుకోలేదు. కాబట్టే నేను మనీ ఎర్నింగ్ కోసం ఎటువంటి యాక్టివిటీ చేయలేకపోతున్నాను. లేదా నా భర్త నాకు సపోర్ట్ చేయడం లేదు. నేను ఫైనాన్షియల్‌గా ఎదుగుదాం అనుకుంటే. మరి నా కుటుంబంలో ఎవ్వరు కూడా నన్ను ఎంకరేజ్ చేయడం లేదు. నేనేదైనా చెయ్యాలి అనుకుంటే. నాకు డబ్బు సంపాదన కోసం ఏ స్కిల్స్ ఉండాలో అవేవి కూడా లేవు. అందుకే నేను వెనకబడి ఉంటున్నాను. డబ్బులు సంపాదించడం కేవలం డబ్బున్న వాళ్ళకే పరిమితం. మనకు కాదు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎప్పుడు కూడా ఇలానే ఉంటాయి. మనం రిచ్‌గా అవ్వలేము. మనీకి సంబంధించి ఏవైతే ట్రబుల్స్ ఉన్నాయో అవెప్పుడు ఇలానే కంటిన్యూ అవుతూ ఉంటాయి. దీని నుండి బయటపడలేం. దీని నుండి బయటపడడానికి ఏం చేయాలో కూడా తెలీదు. జస్ట్ ఇప్పుడు నేను ఇవి కొన్ని చెప్పా.
ఇందులో మీరు ఏమైతే అనుకున్నారో అవి మ్యాచ్ అయ్యాయా లేదా ఒక్కసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు మీ తాలూకా ఆ 3 ముఖ్యమైన బ్లాకేజెస్ ఏవైతే ఉన్నాయో మనీ ఎనర్జీ పట్ల మీ థాట్స్ వాటిని ఒక్కొక్కటిగా రిలీజ్ చేసేద్దాం. ఫస్ట్ పిక్ ద నంబర్ 1 థాట్. నంబర్ 1 థాట్ ఏదైతే ఉందో మనకి సంబంధించి మీకు ముందు అనిపించిందో మీ మైండ్‌లో దాన్ని గుర్తు చేసుకోండి. మీ లెఫ్ట్ హ్యాండ్‌ని జస్ట్ ఒక కాఫీ కప్‌లా ముందు పెట్టుకోండి మీ ముందుకి. మీ లెఫ్ట్ హ్యాండ్‌ని కాఫీ కప్ పట్టుకుంటే ఎలా పట్టుకుంటారో అలా అంటే మీ హ్యాండే కప్ షేప్‌లో ఉండేటట్టు పెట్టుకోండి. జస్ట్ pick that first thought from your mind regarding the money from your hand and put it in that cup. అలాగే మనీకి సంబంధించి ఏదైతే సెకండ్ థాట్ మీకు వచ్చిందో ఆ థాట్ ని కూడా ఇప్పుడు మీ మైండ్ నుండి తీసి జస్ట్ పుట్ ఇట్ ఇన్ దట్ కప్ and pick the third one and put it in that cup. Now all the three things that you have selected are in that cup. Now just throw that cup. మీకు ఎంత వీలైతే అంత దూరంగా ఇప్పుడు ఆ కప్ ని విసిరేయండి మీ లెఫ్ట్ సైడ్. జస్ట్ త్రో ఇట్ అవుట్. నా మీరిప్పుడు మనీకి సంబంధించి పాజిటివ్ వైబ్రేషన్స్ ని క్రియేట్ చేసుకోబోతున్నారు. ఇప్పుడు నేను ఏదైతే చెప్తున్నానో మనస్ఫూర్తిగా ఫీల్ అవుతూ మీకు మీరు చెప్పండి. ఐఎమ్ ఎ మనీ మ్యాగ్నెట్. ఐఎమ్ ఎ మనీ మ్యాగ్నెట్. ఐఎమ్ ఎ మనీ మ్యాగ్నెట్. ఇంతవరకు మనీ పట్ల తెలుసో తెలియకో నేను ఏవైతే నెగటివ్ ఫీలింగ్స్ పెట్టుకున్నానో వాటన్నిటికి సంబంధించి ఐఎమ్ సారీ మనీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ మనీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఐఎమ్ రియల్లీ సారీ మనీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ ద మోస్ట్. ఐఎమ్ సారీ మనీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. I'm sorry, money. Please forgive me. Thank you. I love you. I'm sorry, money. Please forgive me. Thank you. I love you the most. I'm sorry, money. Please forgive me. Thank you. I love you. I'm sorry, money. Please forgive me. Thank you. I love you. I'm sorry, money. Please forgive me. Thank you. I love you. I'm sorry, money. Please forgive me. Thank you. I love you. I'm sorry, money. Please forgive me. Thank you. I love you the most. ఈ క్షణం నుండి మనీకి సంబంధించి నాలో ఉన్న ఆ బిలీఫ్స్ అన్నీ కూడా రిలీజ్ అయిపోయాయి. ఇప్పుడు నేను కంప్లీట్‌గా మనీ ఎనర్జీతో అలైన్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. యెస్. ఆ యూనివర్స్ తాలూకా ముద్దు బిడ్డని నేను. మనీ ఎనర్జీ అన్నది యూనివర్స్‌లో నా కోసం మొత్తం నా చుట్టూ కూడాను స్ప్రెడ్ అయ్యి ఉంది. ఇప్పుడు నేను ఆ మనీ ఎనర్జీని నా జీవితంలోకి అట్రాక్ట్ చేసుకోవడానికి అన్ని విధాలుగా సిద్ధంగా తయారవుతూ ఉన్నాను. యెస్, ఐయామ్ ఎ మనీ మ్యాగ్నెట్. ఐయామ్ ఎ మనీ మ్యాగ్నెట్. ఐయామ్ ఎ మనీ మ్యాగ్నెట్. నౌ జస్ట్ విజువలైజ్ యువర్‌సెల్ఫ్
మీరు మీ లైఫ్‌లో మనీకి సంబంధించి ఏవేవైతే గోల్స్ పెట్టుకున్నారో, ఆర్ మీ కుటుంబానికి, పిల్లలకి సంబంధించి ఏవేవైతే గోల్స్ పెట్టుకున్నారో, అవన్నిటిని కూడాను అచీవ్ చేసేసారు. జస్ట్ విజువలైజ్ యువర్‌సెల్ఫ్. అవన్నీ మీరు విజువలైజ్ చేసేస్తే మీకు ఎలా అనిపిస్తుంది అన్నది మనస్ఫూర్తిగా మీరిప్పుడు ఫీల్ అవ్వగలుగుతున్నారు. యూ కెన్ ఫీల్ ఇట్ ఇన్ యువర్ హార్ట్. జస్ట్ ఫీల్ దట్ మీ పర్సనల్ లైఫ్‌కి సంబంధించి మీరు పెట్టుకున్న గోల్స్ మీరు ఫుల్‌ఫిల్‌గా చేసుకుంటూ చాలా హ్యాపీగా ఉన్నారు. అలాగే మీ పిల్లలుకి సంబంధించి, వాళ్ళ చదువులకి సంబంధించి, వాళ్ళ ఫ్యూచర్ లైఫ్ కోసం మీరేమేమైతే ప్లాన్ చేశారో, వాటిని కూడాను ఫుల్‌ఫిల్ చేయగలుస్తూ చాలా హ్యాపీ లైఫ్‌ని లీడ్ చేస్తూ ఉన్నారు. అలాగే మీ భవిష్యత్ జీవితానికి సంబంధించి కంప్లీట్‌గా మీరు ఎలా అనుకున్నారో అవన్నీ కూడా సాధించి మీ డ్రీమ్ లైఫ్‌ని లీడ్ చేస్తూ ఉన్నారు. యూ ఆర్ సో హ్యాపీ. మీ ఫేస్‌లో ఆ స్మైల్, ఆ హ్యాపీనెస్‌ని మీరు చూస్తూ ఉన్నారు. మీ హస్బెండ్, మీ పిల్లలు, మీ కుటుంబ సభ్యులు అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా మిమ్మల్ని అంటూ ఉన్నారు. యెస్! యూ హావ్ డన్ ఇట్. యూ అచీవ్డ్ ఇట్. యూ ఆర్ ద చాంపియన్ అని వాళ్ళందరూ మిమ్మల్ని ప్రైజ్ చేస్తూ ఉన్నారు. జస్ట్ ఫీల్ దట్ ఫీలింగ్. వాళ్ళు కొడుతున్న చప్పట్ల సౌండ్ కూడా మీరు వినగలుస్తూ ఉన్నారు. జస్ట్ హియర్ దట్ సౌండ్. మీరు చాలా హ్యాపీగా, చాలా ఆనందంగా నవ్వుతూ మీ చుట్టుపక్కల ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడాను మనస్ఫూర్తిగా, ప్రేమగా మాట్లాడుతూ మీ అందమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. జస్ట్ ఫీల్ ఇట్. పుట్ యువర్ హ్యాండ్ ఆన్ యువర్ హార్ట్. మీ రైట్ హ్యాండ్ మీ హార్ట్ మీద పెట్టుకోండి. నౌ చెప్పండి. ఐ లవ్ మై లైఫ్. ఐ లవ్ మై లైఫ్. ఐ లవ్ మై లైఫ్. ఐ లవ్ myself. I love myself. I love myself. I'm the magnet of happiness. I'm the magnet of abundance. And I'm the magnet of money. ప్రతి క్షణం ఆ యూనివర్స్ తాలూకా బ్లెస్సింగ్స్ నా మీద ఉన్నాయి. ఆ యూనివర్స్ నాకు ఏది అవసరమో అది ఎప్పుడు కూడా అందిస్తూ ఉంది. నేను కూడా యూనివర్స్ అందిస్తున్న ప్రతి ఆపర్చునిటీని అర్థం చేసుకొని అందిపుచ్చుకుంటూ ఉన్నాను. ఎస్, ఐఎమ్ ద మ్యాగ్నెట్. ఐఎమ్ ద మ్యాగ్నెట్. ఐఎమ్ ద మ్యాగ్నెట్. జస్ట్ ఫీల్ యువర్ హార్ట్ బీట్. Experience what your heart says and listen to it. మీ హార్ట్ మీకు ఏం చెప్తుందో వినండి ఈ క్షణం. Take deep breathing. Inhale, exhale. Inhale, exhale. Inhale, exhale. Now you're completely relaxed and you're completely energetic, feeling very free and peaceful.
Once you come to your present state, rub your hands. Put your hands on your eyes. Open your eyes slowly. How do you feel? Just type it in the chat box in a single word. ఏమనిపించింది ఇప్పుడు? I'm happy. Yes, I'm success, abundant financially and peaceful. Yes, very good. Heart ఫ్రీగా అయింది. Yes, wonderful. Yes. సో నన్ను నేను తెలుసుకుంటున్నాను. ఎస్. సూపర్ హ్యాపీ మ్యామ్. వెరీ గుడ్. ఎవరిని వాళ్ళు ఎప్పుడైతే తెలుసుకోవడం ప్రారంభిస్తామో అప్పుడే మనం రియల్ లైఫ్ ని లీడ్ చేస్తాం. కాన్ఫిడెన్స్ వస్తుంది. ఎస్. ఓకే. ఎవరిని వాళ్ళు మనం తెలుసుకున్నప్పుడు మాత్రమే, తెలుసుకోవడానికి ప్రయత్నించినప్పుడు మాత్రమే మన లైఫ్ లో ట్రాన్స్ఫర్మేషన్ వచ్చేది. ఓకే. సో ఈరోజు మనం మన మనీకి సంబంధించి బ్లాకేజెస్ ఏంటున్నాయో వాటిని ఫైండ్ అవుట్ చేసుకున్నాం, వాటిని రిలీజ్ చేసాం, విజువలైజ్ చేసాం. మనం మనం అనుకున్న గోల్స్ అన్నింటినీ కూడాను రీచ్ అయితే ఎలా ఉంటది మన ఫీలింగ్ అన్నది. అయితే ఇక్కడ ఒక విషయం చెప్తా, అందరు గుర్తుంచుకోండి. చాలా మంది ఏంటంటే ఏవైతే మనం గోల్స్ పెట్టుకుంటామో అవి అచీవ్ చేసిన తర్వాత అప్పుడే హ్యాపీ ఫీల్ అవుదాం అనుకుంటారు. అవునా కదా? గోల్ అచీవ్ అయిన తర్వాత హ్యాపీ ఫీల్ అవుదాం అనుకుంటారు. కానీ అది కరెక్ట్ ప్రాసెస్ కాదు. మనం వన్స్ ఆ గోల్ సెట్ చేసుకున్నామంటే ఇప్పటి నుండే ఫీల్ అవ్వాలి మనం. ఎస్, ఐ అచీవ్డ్ ఇట్. ఓకే. ఎప్పుడైతే మన హ్యాపీనెస్ అన్నది మనలో ఫీల్ అవుతామో ఆటోమేటిక్ గా ఆ గోల్ ని అచీవ్ చేయడానికి ఏం అవసరమో అవన్నీ కూడా యాడ్ అవుతూ ఉంటాయి. ఆపర్చునిటీస్ వస్తూ ఉంటాయి. మనం ఒక్కొక్కటి చేస్తూ ఉంటాం. ఫైనల్ గా రీచ్ అవుతాం. అప్పుడు ఇంకా హ్యాపీ అనిపిస్తుంది మనకి. సో మన హ్యాపీనెస్ ని మనం పోస్ట్ పోన్ చేసుకోవద్దు. ముందు హ్యాపీగా ఫీల్ అవుతాం. ఓకే. దాన్ని ఎక్స్పీరియన్స్ చేద్దాం, విజువలైజ్ చేద్దాం. అప్పుడు ఆటోమేటిక్ గా అన్ని అవుతాయి అవ్వచ్చు. ఓకే. ఎందుకు నేను ఎంత ఖచ్చితంగా మీకు చెప్తున్నా అంటే మీ అందరికీ తెలుసు ఐఎమ్ నాట్ ఎ హౌస్ వైఫ్, ఐఎమ్ ఎ వర్కింగ్ ఉమెన్. ఓకే. మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ పడుకున్నంత వరకు కూడా నాకు అసలు ఫ్రీ ఉండదు. ఐ మీన్ టైం ఉండదు. మార్నింగ్ లేచి నాకు పిల్లలు ఉన్నారుగా, బాబు పాప, వాళ్ళిద్దరిని రెడీ చేయించి స్కూల్కి పంపించడం, తర్వాత నేను రెడీ అయ్యి పనులన్నీ పూర్తి చేసుకొని స్కూల్కి వెళ్ళడం, మళ్ళీ ఈవినింగ్ వచ్చిన తర్వాత యాజ్ యూజువల్ ఇంటికి సంబంధించి పనులు, పిల్లలకు సంబంధించి పనులు ఉంటూనే ఉంటాయి. అలాగే ఇంట్లో 70 ఇయర్స్ పైన ఉన్న అత్తమామలు ఉన్నారు. సో వాళ్ళకి సంబంధించినవి కూడా చూసుకోవాలి. ఓకే. నా హెల్త్ పట్ల నేను ఫోకస్ చేయాలి. ఇన్ని ఉంటుండి కూడా నేను ఒక ఎయిమ్ ఏదైతే పెట్టుకున్నానో నా లైఫ్ లో 1,00,000 మంది విమెన్ కి నేను హెల్ప్ చేయాలి అని, వాళ్ళ తాలూకు ఓవరాల్ డెవలప్మెంట్ కోసం. ఎందుకంటే ఏ స్త్రీ కూడాను ఒక డిస్సాటిస్ఫాక్షన్ తో తన లైఫ్ ని ఎండ్ చేయకూడదు. ఓకే. ఎస్, నేను నా జీవితాన్ని పరిపూర్ణంగా జీవించాను అన్ని సాటిస్ఫాక్షన్ తో మనం చివరి రోజులు గడపాలి. ఓకే. అంటే మనకి ఎప్పుడైతే ఏజ్ బారై ఓల్డ్ ఏజ్కి వస్తామో అప్పుడు ఒక్కసారి ఇలా వెనక్కి తిరిగి మన జీవితాన్ని మనం చూసుకుంటే అసలు ఏం జీవించాను నేను అన్న ఫీలింగ్ కాకుండా ఎస్, ఐ లివ్ మై లైఫ్ అన్న ఆ ఫీలింగ్ రావాలి. సో నిజంగా ఎవరెవరైతే
అలా కోరుకుంటున్నారు. అంటే నేను నా లైఫ్‌లో ఏవేవైతే అనుకుంటున్నానో అవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ సాధిస్తాను. అలాగే నా జీవితానికి నేను పరిపూర్ణంగా అర్థాన్ని యాడ్ చేస్తాను అని అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడాను అవసరమైనవన్నీ నేర్పించడం, చేయించడం అన్నీ అవుతున్నాయి. స్నేహ అండర్‌లో అది మీకు కూడా తెలుసు. ఓకే. సో, మనం ఇయర్ కొత్తగా కూడా స్టార్ట్ చేసాం. 3 డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ లెర్నింగ్ అని. సిల్వర్ లెవెల్ లెర్నింగ్, గోల్డ్ లెవెల్ లెర్నింగ్ అండ్ డైమండ్ లెవెల్ లెర్నింగ్ అన్నది. సో, నోయింగ్, డూయింగ్ అండ్ బీయింగ్ అన్న మెయిన్ మోటోతో ఆ 3 చేయడం జరుగుతుంది. ఆల్రెడీ మన ఫ్రెండ్స్ చాలా మంది అందులో ఉన్నారు. ఆ 3 లెవెల్స్ ఆఫ్ లెర్నింగ్‌లో గూడా. ఓకే. ఇవన్నీ ఎందుకు చేయడం జరుగుతుంది అనంటే, ఎవరి లైఫ్ పట్ల వాళ్ళు తీసుకుంటున్న రెస్పాన్సిబిలిటీ బట్టి, ఎవరికి ఏవి అందించాలో ఆ యూనివర్స్ అన్నీ గూడా సెట్ చేసి ఉంచుతదన్నమాట. ఓకే. సో, ఎప్పుడైతే ఆపర్చునిటీ వస్తదో 2 ఆప్షన్స్ మనకుంటాయి. ఆపర్చునిటీ వచ్చినప్పుడు దాన్ని అర్థం చేసుకొని గ్రాబ్ చేస్తున్నామా? లేకపోతే ఏవేవో లిమిటేషన్స్ వల్ల దాన్ని మనం వదిలేసుకుంటున్నామా అని. సో, ఎవరైతే ఇన్ టైమ్‌లో దాన్ని పట్టుకుంటారో ఖచ్చితంగా వాళ్ళ లైఫ్‌లో ఇంకో స్టెప్ ముందుకెళ్తూ ఉంటారు. ఎవరైతే మామూలుగా ఈ బయట ప్రపంచం సంబంధించిన విషయాల్లో పడి వాటిని వదిలేసుకుంటామో మనం ఎప్పుడు బ్యాక్ స్టెప్ వేస్తూనే ఉంటాం. ఓకే. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈ హోపోనోపోనో ఫర్ మనీ అని 5 డేస్ సెషన్స్ కండక్ట్ చేయడానికి ముఖ్యమైన కారణం అదే. మనలో ఏవైతే బ్లాకేజెస్ ఉన్నాయో వాటిని రిమూవ్ చేసేద్దాం. మనీ ఎనర్జీతో మనకి ఎటువంటి సంబంధం ఉండాలో పాజిటివ్ రిలేషన్ అన్నది దాన్ని క్రియేట్ చేసుకుందాం. అలాగే అబండెంట్‌గా మనం మన జీవితంలో ప్రతి స్టేజ్‌ని కూడా జీవిద్దాం. సో, నౌ టెల్ మీ హూ ఈస్ రెడీ ఫర్ దిస్ అబండెన్స్ లైఫ్ అండ్ who will take that 100% responsibility of your life? Type it in the chat box 100. 100% responsibility. Yes, Swapna 150. Very good. Yes. 100, 100, 100. Nice. Yes. Very good. So, thank you very much for those hundreds. ప్రతి ఒక్కళ్ళు మనం గుర్తుంచుకోవాలమ్మా. మనం ఏదో అనుకుంటుంటాం. మళ్ళీ వెనక్కెళ్ళిపోతూ ఉంటుంటాం. అది కాదు. ఎప్పుడైతే మనం 100% రెస్పాన్సిబిలిటీ మన కోసం తీసుకుంటామో, మన జీవితం కోసం తీసుకుంటామో, అప్పుడే మన జీవితం మారేది. లేకపోతే కేవలం ఆలోచనలతో ఏమవ్వదు. ఓకే. సో, ఈ 3 రోజులు మనం మనీకి సంబంధించిన డిఫరెంట్ విషయాలు ప్రాక్టీస్ చేస్తూ వస్తున్నాం. ఇంకా రేపు, ఎల్లుండి ఇంకా ఇంపార్టెంట్ ముఖ్యమైనవి అంటే ఇంపార్టెంట్ విషయాలున్నాయి. అండ్ చాలా ముఖ్యమైన టెక్నిక్స్ అండ్ టూల్స్ కూడా మీకు నేర్పించడం జరుగుతది. టు గెట్ కనెక్టెడ్ విత్ ద మనీ ఎనర్జీ మోర్ డీప్‌లీ. ఓకే. సో, ఆర్ యూ ఆల్ రెడీ ఫర్ థాట్? If yes, just show your thumbs up. రిలేషన్‌షిప్ హోపోనోపోనో క్లాస్ ఉందా మ్యామ్? ఉంటాయి. ఉంటాయి. సో, ఈరోజు ఇంకొక ముఖ్యమైన విషయం మీకు నేను తెలియజేస్తున్నా. మీలో ఎవరెవరు ఆహ్, పర్టిక్యులర్‌గా అంటే పలానా విషయంలో మాకు గైడెన్స్ కావాలి లేదా మెంటర్‌షిప్ కావాలి అని అనుకుంటే, యూ కెన్ సెండ్ మీ మెసేజ్ పర్సనల్లీ. ఓకే. అండ్ రిలేషన్‌షిప్ రిలేటెడ్ చాలా ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నారు చాలా మంది. సో, రిలేషన్‌షిప్ రిలేటెడ్ కూడా మనం అప్‌కమింగ్ సెషన్స్‌లో చేద్దాం. బట్ నౌ వి ఆర్ ఫోకసింగ్ ఆన్ మనీ అండ్ మనీ ఎనర్జీ. వై? బికాజ్ చాలా మంది సఫర్ అవుతున్నారు దీంతో. ఓకే. సో, ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ కోసం జస్ట్ మనం ఒక ఫౌండేషన్ ఏసేస్తే, వాళ్ళ మట్టుకు వాళ్ళు ఆ తర్వాత స్టెప్ బై స్టెప్ పైకి ఎదగడం జరుగుతుంది. ఓకే. సో, రిలేషన్‌షిప్ కోసం మాకు సెషన్స్ కావాలి అనుకున్నోళ్ళు నాకు మెసేజ్ చేయండి పర్సనల్‌గా. అసలు ఏ ఇష్యూతో మీరు సఫర్ అవుతున్నారు? మీకు ఎటువంటి హెల్ప్ కావాలన్నది. అలాగే మనీ పట్ల సరైన అవగాహన తెచ్చుకొని, నేను నా లైఫ్‌లో అబండెంట్‌గా తయారవుదాం అనుకున్న వాళ్ళు కూడా నాకు మెసేజ్ చేయండి. ఓకే. సో థట్ బేసింగ్ ఆన్ ద అవైలబిలిటీ ఆఫ్ టైమ్, ఐ విల్ టాక్ టు యూ పర్సనల్లీ. ఓకే. ఇన్ వన్ టు వన్.
మనం షెడ్యూల్ చేద్దాం. సో ఎవరికైతే పర్టికులర్ గా నాకు ఇది కావాలి మ్యామ్, ఇక్కడ నేను స్టక్ అయిపోతున్నాను, నేను సఫర్ అవుతున్నాను అని మీకు అనిపిస్తుందో నాకు మెసేజ్ చేయండి. ఓకే, మెసేజ్ చేసిన తర్వాత నేను షెడ్యూల్ చేస్తా, మీకు ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది మరి. ఓకేనా? ఎందుకంటే మీకు తెలుసు నా షెడ్యూల్. ఓకే, ఈ రోజు మార్నింగ్ లేచి అన్ని చేసుకుంటే స్కూల్కి వెళ్ళి మళ్ళీ అట్నుండి వచ్చాడు 4:30 అయింది. ఇంటికి రాగానే మళ్ళీ ఫ్రెష్ అయ్యి ఇంట్లో కొన్ని పనులు చూసుకొని మళ్ళీ వాకింగ్ వెళ్ళొచ్చా. ఓకే, ఒక హాఫ్ అన్ అవర్ మళ్ళీ టిఫిన్ ప్రిపరేషన్ అవన్నీ చేసి ఇవ్వండి మీ ముందు ఇప్పుడు కూర్చున్నా. ఇప్పుడు ఈ సెషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ అందరికి టిఫిన్ సర్వ్ చేసి మళ్ళీ 8 o'clock సెషన్ ఉంది నాకు. 8 to 9 ఎంపవరింగ్ మైండ్స్. ఓకే, సో ఇలా ఉంటుంది కాబట్టి షెడ్యూల్. మీకు ఖచ్చితంగా నా హెల్ప్ అవసరం ఉంది అనుకున్న వాళ్ళు యూ కెన్ సెండ్ మీ పర్సనలీ మెసేజ్. డన్. ఎస్. సో రేపు ఎల్లుండి సెషన్స్ ఏవైతే ఉన్నాయో హోప్ అండ్ ఫోన్కి సంబంధించి మీరు ఎట్టి పరిస్థితుల్లోనే మిస్ అవ్వకండి. మనం 6:55కి మీట్ అవుతాం. ఓకే, హాఫ్ అన్ అవర్ లో కంప్లీట్ చేసేసుకుంటాం. ఓకే, సో ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. I love you, all my dear lovely friends. Bye bye. Meet you tomorrow. Good night.